హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షం అండి, లైట్గా వర్షం పడుతుంది, మెల్లమెల్లగా చినుకులు. ఇలాంటప్పుడు మా ఇంట్లో మా పిల్లలు, మా ఆయన నాటుకోడి చికెన్ పులుసు తిని తాగాలంట. అందువల్ల తెచ్చుకుంటామన్నారు, తెచ్చేసారండి. మరి ఒక 1/2 కిలో నాటుకోడి చికెన్ అయితే తెచ్చేశారు. వాళ్ళకి సూప్ లాగా చేయాలంట. అందుకని మనమైతే ఈ రెసిపీలోకి వెళ్ళిపోయి చేసేద్దామా. 1/2 కిలో నాటుకోడి చికెన్ అండి. ముందుగా అయితే మనం కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి కొంచెం వాటర్ వేసేసి అలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ వదిలేయాలండి. బాగా కలిపేసిన తర్వాత బాగా ఈ చికెన్ని కడుక్కోవాలండి. ఉప్పు, పసుపు వేయడం వల్ల ఏమంటే నాటుకోడి చికెన్ అయితే మామూలు చికెన్ కంటే కొద్దిగా స్మెల్ వేరేగా ఉంటుందండి. అందువల్ల ఆ స్మెల్ అయితే పోవడానికి బాగా ఈ పసుపు, ఉప్పు వేసేసి పెట్టేసామంటే ఈ పసుపు, ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుందండి. తద్వారా అయితే మనకు కొంచెం బ్యాడ్గా అనిపించే స్మెల్ అయితే రాదు వండినప్పుడు, తిన్నప్పుడు. అందువల్ల అనేసి నేనైతే ఇలా చేస్తాను. ఈ నాటుకోడిలో ఫ్లెష్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎముకలు ఉంటాయి కాబట్టి మనం దీనికి ఎక్కువగా సూపుగానే ఎక్కువగా ఇష్టపడతారండి. చపాతీ, పూరి, సంగటి అట్లా రైస్లో కంటే కూడా ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆ సూప్ అనేది మంచి టేస్ట్గా బాగుంటుంది అంట. ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను కాబట్టి చేసి అయితే నేను పెడతాను. నాకు తినే వాళ్ళకి చేసి పెట్టాలంటే చాలా ఇష్టం అండి. మనం దీనికి కావలసిన మసాలా అయితే చూసేద్దాము. అల్లము, చెక్క, లవంగము, తెల్లగడ్డలు ఒక పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇవాళ గ్రీన్ చిల్లీ తో మనం సూప్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మిక్సీ పట్టేసుకుంటున్నానండి. రోటిలో నూరితే కూడా ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. కాకపోతే కొద్దిగానే కాబట్టి ఆ పేస్ట్ కోసం నేను మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా మనం ఈ కడిగి పెట్టుకున్న ఈ కుక్కర్లో పెట్టేసుకోవాలి. కుక్కర్లో అయితే ఒక 6-7 విజిల్లు రావాలండి. ఎందుకంటే నాటుకోడి కదండి, కొద్దిగా గట్టిగా ఉంటాయి. అందువల్ల ఒక 6-7 విజిల్లు వచ్చాయంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత వచ్చి ఇందుకు కావలసినటువంటి ఎర్రగడ్డలు, మళ్ళీ వచ్చి టమాటా, కరివేపాకు చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి. నేనైతే మన మట్టి పాత్రలో వండేస్తున్నాను. మనకి కుక్కర్లో అయితే 7 విజిల్స్ వచ్చేసాయి. ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి మన నాటుకోడి చికెన్ కూడా చల్లారిపోయిందండి. తర్వాత మనం ఈ పులుసుకు కావలసినటువంటి మసాలా అయితే బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి బాగా వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. ఏ కర్రీ అయినా, ఏ ఫ్రై అయినా కూడా మనం వేయించడంలోనే టేస్ట్ అనేది వస్తుందండి. ఎందుకంటే ఆ పచ్చి వాసన అనేది పోయే వరకు వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మంచి వాసన వస్తుందండి. దానివల్ల నేనైతే బాగా వేయిస్తాను. తద్వారా ఏమవుతుందంటే నాకు మట్టి పాత్రల్లో నేను చేస్తూ ఉన్నా కూడా కర్రీస్ అనేటివి తొందరగా ఉడికిపోతాయండి. చాలా సమయం అయితే నాకు పట్టదు. తర్వాత ఉల్లిపాయల తర్వాత అయితే నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. వేసేసి ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, గ్రీన్ చిల్లీ పేస్టు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా రెడ్గా బ్రౌన్ కలర్లోకి, గోల్డెన్ కలర్లో కంటే కూడా ఇంకా ఎక్కువే వేయించుకోవాలండి. తర్వాత లాస్ట్లో నేనైతే టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను. బాగా సన్నగా తరిగిన టమాటాలు బాగా వేయించుకోవాలి. ఎంత వేగితే అంత మంచిదండి. తర్వాత వచ్చి ఉప్పు నేను వేయట్లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో ఉప్పు, పసుపు వేసి మనం విజిల్స్ అయితే పెట్టుకున్నాం కదా. ఆ నీళ్ళల్లో మనకు ఉప్పు, పసుపు అనేది ఉంటుంది. దాని తర్వాత లాస్ట్లో సూప్ అప్పుడు చూసుకుంటే తక్కువ ఉంటే వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి 1 స్పూన్ అండి వేసేసి బాగా వేయించుకోవాలి.
తర్వాత ధనియాల పొడి వేగేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదండి, అవి ముక్కలన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ మసాలా అంతా ఆ ముక్కలకు పట్టేటట్టుగా బాగా వేయించాలి. మీకు ఇంకొక విషయం చెప్పానా అండి, మామూలుగా నాటుకోడి చిల్లీ ఫ్రై మీకు ఫ్రై మాత్రమే కావాలనుకుంటే ఇప్పుడు ముక్కలు వేసి వేయిస్తాం కదండి, తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి కానీ లేదా కొబ్బరి మిక్సీలో ఆడించి కానీ వేసుకునేసి కొద్దిగా వేగిన తర్వాత దించేసుకుంటే నాటుకోడి గ్రీన్ చిల్లీ ఫ్రై రెడీ అయిపోతుందండి. కాకపోతే నాకు ఇక్కడ సూప్ కావాలి కాబట్టి నేను ముక్కలన్నీ మసాలాలో ఫ్రై అయిన తర్వాత అందులోని వాటర్ మిగిలి ఉంటాయి కదండి, ఆ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సూప్ కూడా జుర్రుకొని మరీ తాగుతారండి. నేను కొబ్బరి తక్కువగా వాడతానండి కూరలలో, ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అందువల్ల నేను కొద్దిగా కొబ్బరి తక్కువ వాడతానండి. మసాలా కూడా లైట్గానే వేస్తాను, కానీ టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో వండుకొని టేస్టీగా తినే రెసిపీస్ మాత్రమే నేను మీకు చూపిస్తానండి. కాబట్టి మీరు మా ఛానల్లోని మా వీడియోస్ని ఫాలో అయిపోండి. నాకు తెలిసి ఈ సింపుల్ రెసిపీస్ అన్నీ మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా అండి నా రెసిపీస్ని బాగా ట్రై చేసి టేస్టీగా బాగా అందరికీ వండి పెట్టచ్చండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో మిగతా వీడియోస్లో కూడా కర్రీసు, నెక్స్ట్ వచ్చి ఫ్రైలు అన్నీ కూడా చాలా సింపుల్గానే చేసి పెట్టానండి. ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా కావాలంటే మీకు లింక్ ఇస్తాను, చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మా ఛానల్లోని వీడియోస్ అన్నీ మీకు కంటిన్యూగా చూసేదానికి వీలవుతుందండి. ఇప్పుడైతే మనం ఈ సూప్ని అయితే రెడీ చేసేసామండి. ఇంకా ఈ మట్టి పాత్రల్ని నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెండవది వచ్చి ఏమంటే మనం కుక్ చేస్తాం కదండి, దించేసిన ఒక 5 మినిట్స్ వరకు కూడా అలాగే ఉడుకుతూనే ఉంటుందండి. చూడండి, మనకైతే ఉడికి పట్టేసింది. బాగా ముక్కలు ఆ సూప్లో ఉడికేటప్పుడు కరివేపాకు రెబ్బల్ని వేయాలి. తర్వాత కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి. వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసామనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చూసేయండి, మరి మన నాటు గ్రీన్ చిల్లీ పులుసు అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు ఇల్లంతా గుమ్మ 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 అని స్మెల్ వచ్చేస్తుందండి. కాసేపు దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించేసుకున్నాక దించేసుకుందామండి. చాలా చాలా టేస్టీ అయిన ఈ గ్రీన్ చిల్లీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా వడ్డించేసుకుందామా మరి? చూసారుగా, దించేసిన తర్వాత కూడా స్టవ్ దగ్గర నుంచి ఎంత బాగా ఉడుకుతుందో అసలు. అందుకే అండి మట్టి పాత్రలలో చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ సూప్లోకి చపాతీ, పూరి, సంగటి అయితే జొన్న సంగటి, రాగి సంగటి, సద్ద సంగటి అయితే మేము మామూలుగా చేస్తామండి ఈవినింగ్ టైమ్స్లో. నేను మీకు ఈసారి సంగటి కూడా చేసినప్పుడు మీకు వీడియో చేసి పెడతానండి, చూద్దరు. కానీ ప్రజెంట్ అయితే ఈ నాటుకోడి గ్రీన్ చిల్లీ పులుసుని మీరు కూడా తినేసి తాగేసేయండి. మరి మా పిల్లలైతే ఆ స్మెల్కి వచ్చేస్తున్నారండి. ఇలా మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసి పెడితే చాలా టేస్టీగా తింటారండి. మరి ఈ సూప్ని వడ్డించేస్తామా? మా పిల్లలైతే చపాతీలోకి తింటారంట. నేను ఆల్రెడీ చపాతీ అయితే చేసేసానండి. అయితే అనుకోకుండా ఈ నాటుకోడి పులుసు చేయాల్సి వచ్చింది. అందువల్ల ఆ చపాతీ, నాటుకోడి గ్రీన్ చిల్లీ పులుసుని మీరు కూడా జుర్రుకొని తాగండి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి
తిని కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియచేస్తారు కదూ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయల యొక్క ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ నాటుకోడి పులుసుకి. బాయ్.